ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 16. యజమాని తీర్పు తీరుస్తాడు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 2 కొరింథీ 5:10. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలని పౌలు చెప్తున్నాడు. మనందరం అంటే బోధకులు, సామాన్య ప్రజలు అని అర్థం. నీవు ఈ సంగతి గ్రహించి క్రీస్తు వెలుగులో జీవించినట్లయితే తీర్పు జరిగే రోజున దేవుడు నీలో చేసిన కార్యాన్ని బట్టి నీకు సంతోషం కలుగుతుంది. క్రీస్తు న్యాయపీఠాన్ని నిరంతరం నీ మదిలో ఉంచుకొని జీవించు. దేవుడు అనుగ్రహించిన పవిత్రతను కాపాడుకుంటూ క్రైస్తవ జీవితం గడుపు. నీవెంత పరిశుద్ధుడైనప్పటికీ నీలో ఇతరుల పట్ల దురుద్దేశాలు ఉన్నట్లయితే నీవు దయ్యపు ఆత్మను అనుసరించేవాడిగా ఉంటావు. నీవు ఐహిక మనసుతో ఇతరుల్ని విమర్శించినట్లయితే అది నీలో ఉన్న పైశాచిక ప్రవృత్తిని వెల్లడి చేస్తుంది. ఇతరుల్ని ఖండించే నైజం నీలో ఉన్నట్లయితే వెంటనే వెలుగులోనికి వచ్చి, ప్రభువా, నేను అపరాధిని అని ఒప్పుకో. నీ అపరాధాన్ని నీవు ఒప్పుకోకపోయినట్లయితే నీ హృదయం మరింత కఠినంగా మారుతుంది. పాపానికి మనం పొందే దండనలో ఒకటి మనం ఆ పాపాన్ని ఒప్పుకోవడమే. ప్రతి పాపానికి శిక్ష ఉంది. మన పాపాలని మనం ఒప్పుకోకపోయినట్లయితే అవి తీర్పులోనికి వస్తాయి. అప్పుడు మనం శిక్షకు పాత్రులమవుతాం. అంతేకాదు, పాపము కూడా తన భారాన్ని పాపి మీద మోపుతుంది. పాపపు భారం మోయశక్యం కానిది. ప్రార్థన కానీ, మానసిక సంఘర్షణ కానీ నీవు కొన్ని పనులు చేయకుండా ఆపలేవు. పాపానికి వచ్చే దండన నీకు అలవాటైపోతుంది. కొంతకాలానికి నీవు పాపాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటావు. పరిశుద్ధాత్మ శక్తి తప్ప మరే శక్తి పాపాన్ని మరియు పాపం వలన వచ్చే పర్యవసనాన్ని అడ్డుకోలేదు. మనము వెలుగులో నడిచిన ఎడల 1 యోహాను 1:7 అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తోంది. మనలో అనేకుల విషయంలో వెలుగులో నడవడం అంటే ఇతరుల్ని మనం ఏ ప్రమాణాలతో విమర్శిస్తామో అనే ప్రమాణాలతో మనం నడవడమని అర్థం. నాటి పరిసయ్యుల్లాగా నేడు మనం కూడా ఆత్మ వినాశకమైన దృక్పథాన్నే ప్రదర్శిస్తున్నాం. అది వేషధారణ కాదు, కానీ అనుద్దేశపూర్వకంగానైనా అబద్ధాన్ని అనుసరించి జీవించడం. ప్రైజ్ ద లార్డ్.